దేవుని స్తోత్రం. ఈ దినమందు దేవుని దివ్యసన్నిధానానికి చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రియ ప్రభువైన యేసు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, కృప చొప్పున కాపాడుతున్నాడు. గడిచిన వారం ప్రకటించుకున్న రీతిగా ప్రార్థన అవసరంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు మీరు ప్రత్యేకంగా మర్చిపోకుండా ప్రార్థన చేసి ఉంటారు అని నమ్మిక, లేకుండా విశ్వాసం. ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. శోధకుడు ఎప్పుడు ఏ రీతిగా మనల్ని తరుముతూ ఉంటాడో లేకపోతే ఆటంకపరుస్తూ ఉంటాడో తెలియదు. వెలుగుదోత ఎప్పుడు ఏ రీతిగా ఎవరిని ఏ రీతిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడో తెలియదు. కాబట్టి ప్రార్థన, ఒక భక్తుడు అన్నాడు, క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతేనట శ్వాస అయిపోవటమేనట. శ్వాస అయిపోతే జీవితం లేదు, జీవితం లేదు. ప్రభునందు పిల్లారా, ఓ మనిషి చనిపోయాడు అంటే అటు ఇటు కలిపి చూస్తారట, ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తారట, ఏంటేంటో చేస్తారట. ఇక ప్రార్థన చేయకపోతే ఆత్మలో చనిపోయాడనే వారికి ఎన్ని చేసినా ప్రయోజనము లేదు. కాబట్టి ప్రార్థన అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే గడిచిన వారు ప్రకటించబడిన ప్రార్థనా విషయాలన్నిటి కొరకు, బలహీనల కొరకు, అవసరతలు ఉన్న వారి కొరకు మీరు తప్పక ప్రార్థన చేసి ఉంటారని విశ్వాసం. ప్రార్థన చేయండి. ప్రార్థన కొరకు మంచిది. గడిచిన వారు పౌలు భక్తుల గురించి, విశ్వాసమైనటువంటి మన గురించి, పోరాటం గురించి, జైబుల గురించి చాలా శ్రేష్ఠ వాక్యాలు మనం చదువుకుంటానికి దేవుడు మనకు నేర్పించారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క జీవ గ్రంథంలో ప్రభునందు పిల్లారా, నేను ఈ రీతిగా ఆలోచన చేసుకుంటుంటే, పోరాటం అనే దాని గురించి ఆలోచన చేసుకుంటుంటే దేవుని భక్తులు చాలా మంది జ్ఞాపకంలోనికి వచ్చారు. ఒకప్పుడు నేను సాక్ష్యాలు విన్నాను, అంటే రాజమండ్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పుండొచ్చు. కేఆర్ డేవిడ్గా ఆ పెద్ద, నేను 3వ సంవత్సరం అనుకుంటాను చదువుకునే దాకా అక్కడకు కొంతమంది యవనస్తులను కలిసి గాస్పుల్ టీమ్గా, యూత్ టీమ్గా మేము వెళ్ళాం. అప్పుడు కేఆర్ డేవిడ్ గారు చెప్పగా నేను విన్నాను. నన్ను మా టీం హెడ్ నన్ను చిన్ని సాక్ష్యం చెప్పమంటే చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ గురువులు వారు వాక్యాలు అందించాలి. ఇప్పుడే ఒక బిడ్డ తమ్ముడు సాక్ష్యం చెప్పాడు కదా, బారింగ్ అన్నాడు. ఎక్కడున్నాడు ఈ తమ్ముడు అంటే నేను వెళ్ళి పక్క నిలబడితే భుజము చేసి అప్పుడు చెప్పాడు. ఓ మా గురువులు ఆత్మీయ తండ్రి పిఎల్ పరంజ్యోతి గారు, నేను బారింగ్కి, పెనంగూరు, విజయవాడ ప్రాంతంలో ఆ గ్రామాల్లో సువార్త ప్రకటించిన రోజుల్లో కమ్యూనిస్టుల ఉద్యమం చాలా బాగా ఉందట. కాబట్టి కమ్యూనిస్టులు ఏం చేసేవారు, రాళ్లతో కొట్టేవారట, దొరికితే కొట్టేవారట. ప్రభునందుకున్నారా, అటువంటి గ్రామంలో వీరి తండ్రి సేవ ప్రారంభించి సంఘములు కట్టి ప్రభు కృపను వర్తకం చాలా సంతోషంగా ఉంది అని సెలవించారు. క్రైస్తవ విశ్వాస జీవితమే, ప్రార్థనా జీవితమే ప్రభునందుకులారా. ఇదిగోండి, ఇది పోరాటముతో కూడినటువంటిది. పాటలు పాడటం అంటే, వాయిద్యాలు వాయించడం అంటే, పరిచయం చేయటం అంటే, లేకపోతే పరుగెడటం అంటే, అది కూడా ఓ పోరాటంతో కూడింది. అయితే నా తోటి ప్రియ బిడ్డలారా, లేకుంటే నాకు కుమారులుగానో కుమార్తెలుగా ఉండి పరిచయం చేస్తున్న బిడ్డలారా, నిస్సందేహముగా తారతమ్యము లేకోకుండా చక్కని పరిచయం చేయడానికి ప్రభు బిడ్డలుగా సిద్ధపడండి. చెయ్యండి. కొన్నిసార్లు సంఘంలో పెద్దలైన వారు, నాలాంటి వాళ్ళు, దావీదా నీకు ఆ పంచి పెట్టడం చేత కావట్లేదు కానీ పంచి పెట్టేవాడు కప్పు చెప్పేసి అని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు కాక, లేకపోతే సోదరులు పంచి పెడుతుంటే మీ పేరెత్తి మీకు పంచి పెడతాం చేత కావట్లేదు కానీ కొంచెం జాగ్రత్త చేసేవాడు కప్పు చెప్పుకోండి అని అనవచ్చు కాక. వారి నోటి మాటది. కానీ నీవు నిస్సందేహముగా నిష్కాప్తమైనటువంటి మనసుతో పంచిపెట్టేవానిగా, ప్రార్థించేవానిగా, నీ చిన్న జీవితానికి, ఇప్పుడు ఒంటరిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ చిన్న జీవితానికి ఒక భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తు అంటే పరమరక్షకుడు, వారి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘ ప్రార్థనతో కలిపి నీకు ప్రసాదించేటువంటి శ్రేష్ఠ భవిష్యత్తు అవుతుంది, జీవితం అవుతుంది. ఆ జీవితాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. దీవిస్తూ ఉండగా తన కృపలో నీవు ఒక మంచి ఇంటిగా,
ఒక మంచి పాత్రగా కట్టబడాలా, నిర్మాణం చేయబడాలా. ప్రభునందుకున్నారా, నేను ఈ రీతిలో దేవుని వాక్కును ధ్యానం చేసుకుంటున్నప్పుడు దానియేలు భక్తుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఆ వాక్కును చదువుకున్నాను, జ్ఞాపకం చేసుకున్నాను. దేవతల ఆత్మ కలిగిన వాడట. మోషే భక్తుడు ఆయన కంటే ముందుగా చూసినప్పుడు మోషే భక్తుడు జ్ఞాపకానికి వచ్చాడు. మోషే గురించి పౌలు భక్తుడు హెబ్రీ సంఘంలో ఒక మంచి మాట సెలవించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన వెనుకలో అంగీకరించి దీవును దయచేస్తారు కాక. ఈ సత్యవాక్యంలో ఉన్నటువంటి మాటకు నేను చదువుతూ ఒక చిన్ని మాట చేర్చుకుని నేను చదువుకున్నాను. మిమ్మల్ని చదవమని కాదు, ఎందుకంటే ఓ గడిచిన దినాల్లో కూడా చదువుకున్నాను, మనవి చేశాను. యేసయ్య వాక్యాల్లోనట ఒక సుగైనా కానీ పుల్లైనా కానీ చేర్చవద్దంట. కాబట్టి చేర్చమని నేను అంటూలేదు, కానీ ప్రభునందుకులారా నేను ఈ రీతిగా చదువుకున్నాను. ఎలాగనగా అతడు శ్రమకు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు సృష్టించాడు. మోషే భక్తుడు ఊరికే పెద్దవాడయ్యాడా? అవలేదు సుమా, అవలేదు. ఊరికే పెద్దవాడు కాల, చాలా కాలం క్రితం, బహుశా ఒక సంవత్సరం అయిపోతుందేమో. నేను ఈ వాట్సాప్ గ్రూప్లో ఒక మనసులో వచ్చి కూడా రాసి పెట్టినట్టు గుర్తు. మట్టి పోగేయటం తెలుసు, గోళ్ళు వేయటం తెలుసు, ఈతాకు చాపులు వేయటం తెలుసు. వర్షం వస్తే మందిరం కారుతుంటే గిన్నెలు దబరాలు పెడతాం తెలుసు. ఆ తర్వాత చిరుసాపులు వేయటం తెలిసింది. ఈ మందిరం కూలిపోతుందేమో అనుకునే స్థితిలో పడవేసి మందిరం కట్టడం తెలిసింది. ఇన్ని మెట్లు ఎక్కిస్తేనే కానీ ఇక్కడకు ఇంత సుందరమైన సుఖమైన దేవుని సందులో కూర్చుని ఆరాధన చేస్తున్నాం. దేవుని బిడ్డ ప్రతిఫల ఆశీర్వాదమే ఊరికే రాలా. అయితే ఇక్కడ నేను దేవుని దీన పరిచారకునిగా మనవి చేస్తున్నారు, లేకుంటే హెచ్చరిక చేస్తున్నారు, లేకుంటే దేవుని వాక్యాలకు అనుగుణంగా చేస్తున్న మాట ఏమంటే, తెలియచేస్తున్న మాట ఏమంటే, దేవుని మందిరానికి ఆదివారం వస్తున్నామంటే 1 గంట వచ్చి వెళ్ళిపోయేది ఆరాధన కానే కాదు. 1 గంట వచ్చి అరిసి ప్రార్థన చేసేది ఆరాధన కాదు. 1 గంట వచ్చి అరిసి పాడేది దేవుని ఆరాధన కాదు. 1 గంట వచ్చి తెలిసిన వారికి అందరు కనపడేటట్టుగా చేతులు చప్పెట్లు కొట్టి వందనాలు చెప్పేది ఆరాధన కాదు. శ్రమకు ప్రతిఫలముగా కలగబోయే ప్రతిఫలము కొరకు, మానవ కొరకు నీవు ఎదురొడ్డి నిలబడినప్పుడు నీకు శ్రమలకు గొప్ప ప్రతిఫలము దొరుకుతుంది. అబ్రహాం భక్తులకు దొరికింది, ప్రభునందుకులారా యోసేపునకు దొరికింది, దావీదుకు దొరికింది. వీరందరికంటే శ్రేష్టంగా నాయకుడు కావడానికి మోషేకు దొరికింది. ప్రభునందుకులారా ఇక్కడ జీవవాక్యం ఉంది. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే అల్పకాలం పాపభోగము అనుభవించుకోమంటాడు. నేను ఒకసారి పెదలంక పరిచయకు వెళ్ళాను. అక్కడ అబ్రహాం గారిని ఒక దైవభక్తుడు, ఆయన్ని నేను చూడలేదు, మా తండ్రి గారితో సమకాలికుడు. ఆ పక్క ఊరు నుంచి దెయ్యం పట్టిన ఒక అమ్మను తీసుకొచ్చాడు, ఒక ఆయన తీసుకొచ్చారట. ఎక్కడికి వెళ్ళినా కానీ కుదరట్లా. ఎవరో చెప్పారు, బాబు ఇవన్నీ వద్దు, అబ్రహాం అయ్య దగ్గర తీసుకెళ్ళండి, ఆయన ప్రార్థన చేస్తే ఎటువంటి దేనికన్నా తగ్గిపోద్ది,
వార్తని చెప్పారు. అప్పుడు దానికి దెయ్యం పట్టిందని తెలియదు. కాబట్టి తీసుకొచ్చారు. దైవభక్తుడు వాక్యం చెబుతుంటే ప్రార్థన చేస్తుంటే ఎరుగు తీసుకుని పడిపోయాడు, ఏదో జరిగింది. సరే నాకు వచ్చారు, పట్టుకుని ప్రార్థన చేస్తుంటే, గురుగారు నా దేంతో ఇస్తే నేను వెళ్ళిపోతాను. నీదేముంది ఇక్కడ సాతాను అంటే, కాదు గురుగారు నాది ఉంది, నా దగ్గర నాదేమని చెప్పు, వెళ్ళిపోతా. ఏంటి అని చెప్పి మరలో 1 నిమిషం ప్రార్థన చేసేస్తే, గురువుగారు నేను కాలులో పడి చనిపోయా, కాలులో పడి చనిపోతే కాలులో పడి ఏదో ఇంట్లో తగాదాలు వచ్చి కాలులో దూకా, ప్రాణం పోయింది. నా మెడలో మంచి బంగారం గొలుసు 2 కాసులు 3 కాసులు 10 కాసులు. ఈయన ఈత వేయడానికి వచ్చేసరికి తేలవుతున్నా నేను. కాబట్టి ఏం కనపడింది? నిర్జీవ శరీరంతో శరీరం అనొచ్చు, శవం అనొచ్చు, మనిషి అనొచ్చు. ఈ మనిషితో పాటు తడతడా మెరిసే మెడలో గొలుసు కనపడింది. నా నాన్నతాడు లాక్కెళ్ళాడు. ఇది కథ కాదండి, నిజం. లాక్కెళ్ళాడు. నాకు దగ్గరమని చెప్పు, వెళ్ళిపోతా నేను. దేవుని బిడ్డ అల్పకాల శ్రమలు అనే దానికి ఈ సజీవ సాక్ష్యము నాకు జ్ఞాపకంలోకి వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం విశ్వాసుల కూటంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ దేవుని బిడ్డలు చెప్పిన మాట ఇది. దేవుని బిడ్డ విశ్వాసమే కదా, ప్రార్థించే బిడ్డవు కదా, కృపను వెతుక్కునే బిడ్డవు కదా, ఆశీర్వాదాలు కోరుకునే బిడ్డవు కదా. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ యొక్క సంతతి కృప వెంబడి కృప చేత దీవించబడాలని కోరుకునే ప్రియ బిడ్డవు కదా. అల్పకాల శ్రమను బట్టి ప్రభునంతులారా నేను పడిపోతున్నానేమో అనుకోవాలి. దేవుడు నన్ను విడిచిపెడతాడని చెప్పి అనుకోవాలి. ఇక్కడ ఉన్న ఒక మంచి మాట ఏమంటే, క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు. ప్రభునంతులారా దేవుని బిడ్డలతో ప్రార్థించటంలో, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధన చేయటంలో, దేవుని బిడ్డలతో కలిసి స్తుతించటంలో, దేవుని బిడ్డలతో కలిసి దేవుని సాక్ష్యాన్ని నమ్మకముగా ఒక ఆత్మను సంపాదించడానికి ప్రయాసపడితే మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, దేవుడు ఉంది. ఈ శ్రమలో దేవుడు కృప చూపించేవాడైతే ఈ రీతిగా నేను ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు సెలవిచ్చే మాట, ప్రార్థించే దేవుని బిడ్డ, ప్రార్థించే దేవుని ప్రియ బిడ్డ మంచిది. అయితే నీవే ప్రార్థన చేయాలంటే నిస్సందేహముగా ప్రతిఫల ఆపేక్ష లేని ప్రార్థనను నీవు చేసే బిడ్డగా అయితే నీవు ఏ బిడ్డ కొరకు ఆయన పాదముల దగ్గర అప్పగిస్తున్నావో ఆ బిడ్డ దీవించబడే మాట నిజము. నిన్ను కూడా గుర్తించి ప్రతిఫలం ఉంచే మాట కూడా నిజము. పౌలు భక్తుడు ప్రతిఫలం ఏమి కూడా ఆశించి ప్రయాసపడలా. గడిచిన వారు చదువుకున్నాం కదా, ముమ్మారు అనేక పర్యాలు బయటకు ఈడబడినాడట. కుక్కలాగా ఎవరు తెలుస్తారండి? ఇప్పుడు పిచ్చి కుక్కలు మన ఊరిలో కనబట్టలేదు, కానీ మా చిన్నప్పుడు ఇవన్నీ పల్లెటూరులు. పిచ్చి కుక్క వస్తే అది ఎవరు కలిస్తే చనిపోతారని కర్రలేసిన ఊర్లో పెద్దవాళ్ళందరూ ఉండబడేవాడు. దాన్ని చనిపోయేంత వరకు కొట్టిన తర్వాత ఒక తాడు కొట్టి చిన్నపిల్లలు చూసరి ఆ తుప్పలో కాకెళ్ళి పడేందా. దాసుని ఆ రీతిగా ఇచ్చి ఇస్తాడట. అయినను ప్రభువు ద్వారా వచ్చే ప్రతిఫలం కొరకు నీతిని, యథార్థతను, విశ్వాసమును, పరిశుద్ధతను, నియమమును విడిచిన వాడు కానే కాడు. దేవుడు వైపు చూసినటువంటి వాడు ప్రార్థించేటువంటి మనం దేవుని వాక్యం తెలియజేస్తున్నాం. రాజుల కొరకు, అధిపతుల కొరకు, మంత్రుల కొరకు, యాజకుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమని చెబుతుంది దేవుని వాక్యం. ప్రార్థించే బిడ్డగా నిన్ను నీవు సిద్ధపరచుకునే బిడ్డగా, నిన్ను నీవు దేవునికి అర్పించుకునే బిడ్డగా, దేవుని చిత్తంలో ఆయన వైపు చూచే ప్రియ బిడ్డగా దేవుడు నిన్ను గుర్తించి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 1
2వ అధ్యాయం 15, 16 వచనాలు. ప్రభునందు పిల్లరా, 17వ వచనం మనం చదువుకుంటున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవరైనను లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం. ఈ జీవితం ఇక్కడ నిలిచి ఉండటానికి, ఈ జీవిత తదనంతరము పరలోకములో నిలిచి ఉండటానికి, ఇదిగో ఈ పోరాట జీవితంలోనే ప్రభువునందుకున్నారా దేవుని సంతానమా అంటున్నాడు. ఈ లోకమునేను లోకములో ఉన్న వాటినను ప్రేమించవద్దు. అంటే లోకంలో జీవించవద్దనా? జీవించాలి. అయితే మనకు మించిన ఆశ, ప్రభువునందుకున్నారా, మనకు మించిన ఆశ, మనను దేవుడు పోషిస్తున్న దానికి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఓ దేవుని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించే ఆశ. ప్రభువునందుకున్నారా, నేను ఈ మధ్య ఒక పేపర్లో కథానిక చదివాను. ఒక ఆయన చిన్న పూరి గుడిసెలో ఉన్నాడట. ఉంటే తన చుట్టూ మంచి ఇల్లు కట్టుకొని జీవించేవారు ఉన్నారట. నేను ఎప్పుడు అంతగా వాడవుతాను అని చెప్పి అనుకున్నాడు. ఇది కథ మాత్రమే. కథలో కొంత సత్యాన్ని నేను అర్థం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు మళ్ళా ఆ కథ గుర్తు వచ్చింది. గుర్తు వస్తే ఏం చేస్తే నేను పెద్దవాడు అవుతాను అని చెప్పి ప్రయాసపడటం ప్రారంభించాడు. ప్రయాసపడ్డాడు. ఓ ఈ చిన్న గుడిసె నుండి కొంచెము మంచి స్థానానికి వెళ్ళాడు. ఓ అక్కడ అన్నీ కలిసి వచ్చాయి. వేలులోకి, వేలలోంచి లక్షల్లోకి, లక్షల నుంచి కోట్లోకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడట, ఇదిగో నేను చూస్తుండగా పెద్దవాడు అనుకున్నానే, వారికంటే ఉన్నతమైనటువంటి ఇంటిని నేను నిర్మాణం చేసుకోవాలి అనుకున్నాడట. నిర్మాణం చేసుకున్నాడు. ధనం పెరిగితే, పలుకుబడి పెరిగితే, ఆస్తి పెరిగితే అందరూ చుట్టాలు అవుతారు కదా. నాకు అప్పుడప్పుడు పోలికలు లేకుంటే వెళ్తూ ఉంటే ఎదురవుతుంటారు. భాస్కర్ నమస్కారం అంటారు. గుడి చెప్తున్నాడు. ఎండలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే అంటారు, పలానా పెళ్ళి ఉందండి, కబురు చేస్తే మాకు అందరూ కబురు చేస్తారండి. ఏంటంటే మాకు అందరూ సముద్రం పెట్టి అన్ని కళ్యాణ మండపాలు, ఏ కళ్యాణ మండపాలు తిన్నా సరే కబురు చేస్తాను. నేను అనుకున్నాను, 1, 4, 5 సార్లు ఎదురైతే మరి ఎంత పెద్దవాళ్ళు అన్ని కళ్యాణ మండపాలు ఏ కంట్రీని అడిగితే, అంటే మా ఇంట్లో కూతురు పెళ్లి, మా కూతురు లేదు కాబట్టి చెబుతున్నారు. ఒకవేళ కూతురు పెళ్లి చేయాల్సి వచ్చి, కొడుకు పెళ్లి చూసి అయ్యే ఏ కళ్యాణ మండపం ఎంత అంటే వీళ్ళు చెబుతారనమాట. ఎంతమంది పడతారో, ఎన్ని వేలు అవుతావు, ఎన్ని లక్షలు అవుతావు, చాలామంది. అయితే అప్పుడు చాలామంది వచ్చారు. ఓ షడ్ర సోపేతన్న మాటలేదు, పూర్తిగా గుర్తులేవు. ఈ తర్వాత రాత్రికి విశ్రాంతి తీసుకుంటానికి తన పట్టు పొరుపు మంచం అని పిల్లట. తన ఆత్మ మాట్లాడుతుంట, ఇక వెళ్ళొస్తానే, ఏంటదండి ఇక వెళ్ళొస్తానే అని పడుతున్నాడు. చుట్టూ చూస్తే ఎవరున్నారు? ఎవరు లేరు. మరలా లేచి చూసి కూర్చున్నవాడు పండుకుంటే ఇక వెళ్ళొస్తానే అని చెప్పి మరి ఇంకొకసారి ఆత్మ మాట్లాడిందట. ఏంటంటే నేనే నీ ఆత్మను, ఏమీ లేదనుకున్నావుగా, అన్నీ సంపాదించుకున్నావుగా, ఓ అన్నిటితో పాటు నీ జీవితంలోకి ఇంకా తెచ్చుకున్నావుగా. ఏం వచ్చిందంట? బీపీ వచ్చిందంట. అంటే ఎన్ని ఉండేవాళ్ళు, కోపడబాకండి నన్ను. బీపీ వచ్చిందంట, షుగర్ వచ్చిందంట, గుండె దడ వచ్చిందంట, కాళ్ళు ఆకు వచ్చిందంట, ఓ కళ్ళు తిరగటం వచ్చిందంట, తలసత్వం వచ్చిందంట. ఆ కథలో రాసినాయండి రాచీకాలు ప్రభుత్వాలు. ఇవన్నీ వచ్చినాగా, ఇవన్నీ ఉండి ఇంత భవనంలో ఏం సుఖపడతావు, నీ దగ్గర నేనేం సుఖపడేది, ఇల్లు వస్తానే అని అన్నట. మానవుని జీవితము శూన్యం అని చెప్పి ఆ రచయిత బోధించారు. దేవుని పెట్టారా, నేను విమర్శించలేదు. దేవుని పిల్లలు మనం అధ్యయనం ఈ లోకములను
లోకములు ఉన్న వాటిని ప్రేమింపడు. ఎవడైనా లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వారిలో ఇది ముగింపు. ప్రభునందుకున్నారా, దేవుని విశ్వాసమును విడిచిపెట్టి, దేవుని కృపను విడిచిపెట్టి, దేవుని పరిశుద్ధతను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని నియమమును విడిచిపెట్టి మన జీవన యాత్రను కొనసాగిస్తే మంచిదేమో, కానీ దేవుని ప్రేమ, దేవుని సన్నిధి తనలో ఉండదట. మనతో ఉండాలంటే ఈ లోకంలో శ్రమను అనుభవిస్తూ పరలోకములో ప్రతిఫల దీవుని కొరకు జీవించువారమవుతామా? ప్రభునంతా దేవుని ప్రతిఫల ఆశీర్వాదం. చాలా కాలం క్రితం నేను నందిగామ దగ్గర పెద్దాపురం అని వెళ్ళాను. అక్కడ ప్రభాకర్ రావు గారిని జెన్నూరులో దేవుని మంచి పరిచయం చేశాడు. 1 సంవత్సరం విశ్వాసం పోవడానికి నేను ఇక్కడ మనం వాక్యం చెప్పించుకున్నాం. అక్కడ నందిగామలో దాసులను అరుణాకాలం ఉంటే అక్కడికి వెళితే ఆయన చెప్పింది, అయ్యా ప్రభాకర్ రావు గారంట పెద్దపురం మీకు బాగా తెలుసు అంట, నా కొడుకమ్మ ఏదో చెబుతుంటారు కదా ప్రేమతోటి, ఇక్కడే ఉన్నారయ్యా అంటే ఆయన ఒక ప్రార్థన చేసి నేను భాస్కరరావు గారు కలిసి దగ్గరేనయ్యా అంటే ఆరాధిస్తే ఎంత 4 కిలోమీటర్లు అంటే మేము వెళ్ళాం. ప్రభుత్వ బ్రిటిష్ వారు వచ్చి కట్టిన గుడి ఆయన ఒక సజీవ సాక్ష్యం చెప్పాడు. అయ్యా ఈ చుట్టుప్రక్కల అందరు దొంగలే. అప్పుడు దొరగారు వచ్చి ఒక ఆయన వచ్చి వాక్యం చెబితే 2 దొంగలు మారారట, భయంకరమైన దొంగలు. దేవుని గుడి కొడదామని చెప్పంటే అప్పట్లో మాలిక చాలా, ఇప్పుడు మాలిక ఎంతే ఉంటుంది, అప్పుడు మాలిక ఎంత పొడవు ఉండేదంట, అడుగు పొడవున. మాలిక నిండా మాంగళ్యాలు తీసుకొచ్చాడంట పునాదేస్తంటే. ఎందుకంటే అయ్యగారు ఇగో ఇన్ని మాంగళ్యాలు నా దగ్గర అంటే నీ ఎంత పెద్ద దొంగలో లెక్కేసుకొని మీరు. ఇప్పుడు మీ స్వార్థను బట్టి, యేసుస్వామిని బట్టి రక్షణ పొందారు, నా ఇంట్లో ఉన్నాయి కాబట్టి, నా యేసు ప్రభు గుడి కడుతున్నారు కాబట్టి, మా పూర్వీకులు పునాదిలో నవధాన్యాలతో పాటు బంగారం కూడా ఎంతో అంతో వేయాలని చెప్పని వాడిని విన్నా నేను. నవధాన్యాలకు మీరు ఈపించట్లేదుగా, ఆ దొరగారితో మాట్లాడతా, ఆ దాసులతో నవధాన్యాలు మీరు ఈపించట్లేదు, వేసే ప్రకారం నా ఇంట్లో ఈ బంగారు మారడు మాంగళ్యాలు ఈ పునాదిలో నేను ఉండే అన్నాడు. అయితే నేను నవ్వుతాను అన్నయ్య గారు, ఇది గుడి చెంద అయిపోయింది పట్టేసి కడితే బంగారం దొరుకుతుందా మనకంటే అన్నాడు. దొరుకుతుంది కానీ అన్నయ్య గారు అంటే అది మనకు కాదు, అది దేవుడికి. అది మళ్ళీ అమ్మి గుడి కోసం మా ఇద్దరు గురించి చెబుతా కదా, గుడికి ఖర్చు పెట్టలే కానీ అబ్బా బంగారం దొరికింది అయ్యగారు కదా మనం ఖర్చు పెట్టుకుంటానికి వీలు లేదు. దేవుని బిడ్డ దొరికింది కదా అని చెప్పి దేవుని బిడ్డను మన స్వచిత్తానికి, మన సొంత ఆలోచనకు, మన సొంత యాత్రకు, మన సొంత నీ జీవితానికి కూడబెట్టుకుంటానికి ఛాన్స్ లేదు. దైవ చిత్తమును ఎరిగి దేవుని కొరకు మాత్రమే జీవించబద్దులుగా మనం ఉంటున్నాం. ఆ రీతిగా ఉంటేనే కానీ దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది, దేవుని కృప మనలో నిలిచి ఉంటుంది, దేవుని ఆత్మ మనలో నిలిచి ఉంటుంది. యెషయా ఈ రీతిగా జ్ఞాపకం వచ్చి ధ్యానం చేసుకుంటుంటే 49వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను అంటాడు, చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డ, మన యాత్ర ప్రాకారములు, మన అడుగులు, మన చూపు, మన తలంపులు ఎప్పుడు దేవుని ఎదుట ఉన్నాయి కదా, ఎప్పుడు దేవుని ఎదుట ఉన్నాయి కదా. మా నాన్నగారు దైవసాపు ఎప్పుడో ఒకసారి చెప్పగా నేనున్నాను, బిడ్డలు పరీక్షల కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసినప్పుడు ఆదివారం అన్నాడు, ఈ చేతి రాత్రులు మంచివి కాకపోతే మీరు పాస్ కాలేరు అని చెప్పి అన్నారు. ఈ వాక్కులు చదువుకుని ధ్యానం చేసేటప్పుడు జ్ఞాపకం వచ్చింది. చదువుకుని బిడ్డల కొరకు మా తండ్రి గారు లేకపోతే ఈ సంఘములకు పునాది రాయి వేసిన గురువులు చెప్పిన మాట ఏమిటి, నీ చేతి రాత మంచిది కాకపోతే నీవు పాస్ కాలేవు. మాస్టర్ ఏం చేస్తారండి? 0 మార్కులు వేస్తారు. మగవాళ్ళు త్వరగా చనిపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే ఒక స్టూడెంట్ రాశాడు. ఏమని రాశాడంటే, అమ్మ తల్లి కోపడబాగండి, కుమార్తె కోపడబాగండి,
మీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఆ మాట. మేకప్లు ఎక్కువ వేసుకుంటాను బట్టి, మ్యాచింగ్లు ఎక్కువ వేయటాన్ని బట్టి, బ్యూటీ పార్లర్లకు ఎక్కడాన్ని బట్టి, పిచ్చి గూడు పెట్టాలని బట్టి ఇంటి యజమానులు తట్టుకోలేక తొందరగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారని రాశారు. ఆ మాస్టర్ 10కి 10 మార్కులు వేసి గుడ్ అని రాశారు. అది ఎవరు మాస్టర్ ఎక్కడ దొరికిందో అది టీచర్లు వాట్సాప్లో పెట్టారు. మనుషులు చనిపోవడానికి ఏంటంటే కారణం అమ్మ మీరు కాదు, మీరు అంతా వచ్చి ఈరోజు ఎవరు పిచ్చి గుడి పెట్టుకురాలేదు అంటే గుడి కదా అక్కడ నిలబడడానికి నోరు మంచిది కాదని చెప్పి పెట్టుకురాలేదు. నేను పిల్లలు పెట్టుకుని ఖాయలేదు. ప్రభునందుకులారా, పురుషులు త్వరగా హార్ట్ అటాక్ చనిపోవడానికి కారణం ఏంటంట? ఇన్ని కారణాలు. ఇంటికి దీపం ఇల్లాలంటారు, ఆ దీపం ఇల్లాలే ఏమైపోతుంది ఇప్పుడు సావుకి కారణమైపోతుంది. అబ్బా ఒక స్టూడెంట్ రాశాడు నేను, అదేమో కానీ మనుష్యుడు దేవుని చిత్తమునకు యోగ్యకరముగా అయితే దేవుని ప్రేమ మన యందు నిలిచి ఉంటుందట. ఓ ప్రభునందుకులా మోసే భక్తుడు కూడా ఈ క్షణమాత్రం ఉండేటువంటి ఈ లోక ఘనత కొరకు దేవుని కృపను దూరం చేసుకోలేదు. దేవునితో ఉండడానికి మాత్రమే నిశ్చయం చేసుకున్నాడు. దేవుని ప్రజలతో అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఏం చేసి మరో కుమారుడు అనిపించుకోవడానికి, మరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదట. ఇంటి పేరు చెప్పుకుంటానికి, వంశావళి పేరు చెప్పుకుంటానికి, వారి గోత్రం పేరు చెప్పుకుంటానికి ఇష్టపడిన వాడు కాదట. దేవుని సంతానమా, పరిశుద్ధ జనాంగమా, దేవుని ప్రియమైనటువంటి మనం దేవుని యొక్క ప్రేమ, దేవుని విశ్వాసం మనతో ఉండాలి. 16వ వచన భక్తుడు యోహాను అంటాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోద్యమమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి. లోకంలో జీవించవలసిన మాట నిజమే. లోక మార్గత మనను అంటకుండా జాగరూకులుగా జీవించవలసిన మాట అవశ్యం, తప్పదు. ప్రభునందులారా, ఓ లోక మార్గత మనను అంటకుండా, ఓ ప్రభునందులారా అంటకుండా ఓ జాగ్రత్తగా జీవించవలసిన వారుగా మనం ఉంటున్నాం. 15వ వచనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాట. దేవుని చిత్తమును జరిగించే వారు నిరంతరం నిలిచి ఉంటాం. ఈ వాక్కును చదువుకున్నప్పుడు కొంచెం సేపు ఆగితే జరుగుతున్నాం. దేవుని చిత్తమును జరిగించేవారు ఏ రీతిగా ఉంటున్నారంటే మనుషులను, అధిపతులను, నాయకులను, ఓ రక్త సంబంధికులను, లేకుంటే రాజులను దివించగలిగిన స్థితిలోనికి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మన ప్రభు. హల్లెలూయా. ఎస్తేరుతో తండ్రి అన్నాడు, ఇందును బట్టే నీవు ఓ రాణివయ్యాను, ఒకవేళ నీవు మౌనముగా ఉంటే యూదులకు, దేవుని జనాంగములకు సహాయము, రక్షణను మరి ఒక దిక్కులు వస్తుంది. కానీ నీవు నీటి వారు తప్పక చనిపోతారని గుర్తుపెట్టుకో అని హెచ్చరిక చేస్తే ఇస్తేరుంది, ఓ నీవు వెళ్ళి కోట ప్రాంగణంలో కనపడే వారందరూ కూడా పోషించి ప్రార్థించి, నేను చనిపోతానేమో, నేను నా చెలికత్తులు 3 దినములు పోషించి ప్రార్థన చేస్తాం. ఒకవేళ చనిపోతాను కాక రాజు సముఖంలోనికి నేను వెళ్తాను. రాజు దగ్గరకు వెళ్ళగా రాజదండము చాపబడింది. హల్లెలూయా. ప్రభునందుకులారా, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుస్తున్నాడు. శ్రమ మరణ వేదన వచ్చి పడింది. దేవుని స్తోత్రం. ఇట్టి శాస్త్రము చేయబడని ఎరిగి ఉండి దానియేలు యథావిధిగా తన మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి పరమోన్నత తండ్రికి ప్రార్థన చేయటం మారిన వాడు కానీ, హల్లెలూయా, ఆ సంగతి చూసినటువంటి వారు వార్తలు తీసుకుని వచ్చారు. రాజులకు ఇష్టమో లేకపోయినా సరే సింహపును వేయించారు. పరమ తండ్రి ఏం చేశాడంటే సింహములను ఏం చేశాడు. ఆ రాత్రంతా కూడా రాజుకు ప్రశాంతత లేక రాజనగర్లో జరగవలసిన విందులు, విరోధాలు అన్నిటిని నిలిపేశారు. ఇంకా సూర్యోదయం కాకపోతే అందరూ లేచి సింహముల గోడ దగ్గరకు వచ్చి, ఓ దేవుని దాసులైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలంటే
దానియేలు ఒక మంచి మాట పలికాడు చూడండి. రాజు చిరంజీవి గాక. హల్లెలూయా. మనల్ని రాజులను, మన ప్రియులను, మన కుటుంబీకులను దీవించువారుగా దేవుడు అభిషేకిస్తున్నాడు. అంటే రెండోయ్, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి ఎదురొచ్చేది కాదండోయ్, ఎదురు రమ్మంటారు, అది కాదండి దేవుడు అంటేనో. ప్రభునందుకులారా, అరే వాడు అమ్మాయి ఈ కూతురు బడికి వెళ్తుంది, ఊరికి చెప్తున్నారు, నీ చేతి 5 పైసలు అంటే ఈరోజు 5 పైసలు ఎతికే పావులు నేను పెద్దనాన్నని లేకపోతే అయ్యగారిని ఇస్తారండి, ఇస్తాడు. ఈ పావులతో ఈ కూతురు పరీక్ష పాస్ అవుతా పుట్టిదే. లోకంలో ఒక ఏమంటాం, వాడు ఎవరో పెద్దోళ్ళు పెట్టారు, ఇంట్లో ఒకటి ఎదురు రావాలి, కానీ ఎదురు వస్తే కలిసి వచ్చినట్టు. ఇదేది కూడా కానే కాదు. దేవుడు ప్రభువులారా, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు, జీవిస్తాము. ప్రభువులందుకు రాజు చిరంజీవి కాక, రాజునే దీవించే అభిషేకాన్ని పొందినవాడు, రాజునే దీవించే దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. ఎస్తేరు ప్రార్థించి రాజు యొక్క అనుగ్రహం పొందుకుంది. దానియేలు ప్రార్థించి ప్రభువులందుకు రాజును దీవించేవాడయ్యాడు. దేవుని పిల్లారా, మనము కూడా దేవుని సన్నిధానం అల్పకాల పాపభోగముల కంటే దేవుని యొక్క విశ్వాసము ఈ జీవన యాత్రలో పోరాటమును కొనసాగిస్తూ ఒకరిని దీవించేవారు, ఒకరి కొరకు మొరపెట్టేవారు, మన ప్రార్థన ద్వారా వారు దీవించబడినట్లుగా దేవుని కొరకు వెదికే వారంగా, వారు దీవించబడినప్పుడు, వారు ఆశీర్వదించబడినప్పుడు, వారు జ్ఞానోపదేశం పొందినప్పుడు, వారు హితోపదేశం పొందినప్పుడు, వారు దిద్దుబాటును సంపాదించుకున్నప్పుడు, దేవుని మహిమ వారు స్వతంత్రించుకున్నప్పుడు, నాయన ఇది నీ కృపయని దేవునికి స్తోత్రాలు చెల్లించుకునేవారు. దావీదు భక్తుడే గడిచిన జన్మం ప్రభువునందుకులారా, శుక్రవారం నాడు నేను దావీదు కీర్తనలు 119 దావీదు కీర్తనలు చదువుకున్నప్పుడు ఒక వాక్యము నా హృదయంలో పడింది. నేను చదువుకుని ఎంత మంచి వాక్యం అబ్బా, ఇంతకు ముందు కూడా నేను చదువుంటానే అని చెప్పాను. 119 దావీదు కీర్తనలకి నాతో పాటు రండి. 119 దావీదు కీర్తన 108వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, 119 దావీదు కీర్తన 108వ వచనాన్ని చదువుతున్నారు సోదరులు. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. హల్లెలూయా. దేవుని దగ్గర ఏం అర్పించుకోవాలట, మనం ఏమి అర్పిస్తూ దేవునికి మనము చేయాలట, నా నోటి స్వేచ్ఛార్పణలు. దావీదు భక్తుడు ఫ్రీ విల్ ఆఫరింగ్ అన్నమాట. మనము దేవుడు చెప్పకుండా మనముగా విశ్వాసము కొద్ది, ప్రార్థన కొద్ది, నిరీక్షణ కొద్ది, ఆత్మీయ జీవితము వర్ధిల్లుతున్న కొలది మనం అర్పించే అర్పణలను దేవుడు అంగీకరిస్తున్నాడు. అయితే భక్తులంటాడు, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము అన్నాడు. అంటే ఈ భక్తుడు చక్రవర్తులు పక్కన పెడతాం, నా భక్తులు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాం. ఈ భక్తుడు మాట ఇస్తే తప్పేవాడు కాదన్నమాట, తప్పినవాడు కాదు. చాలా మంది మీరు చాలా వడబడికలు చేస్తూ ఉంటారు కదా, చాలా మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు కదా, చాలా మాటలు చెప్పుకుంటూ ఉంటారు కదా. రోజులో, వారంలో, నెలలో, సంవత్సరాలు గడిచేసరికి మర్చిపోతాం, గుర్తుంది. కానీ ఈ భక్తుడు అటువంటి వాడు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మందిరం కట్టేటప్పుడు ఒక పెద్ద ఆయన దేవుని మందిరానికి 2000 కానిపిస్తాను చెప్పాడు. మందిరం ఆగిపోయింది. ఆశావాదిని నేను అట్లంతా ప్రార్థన చేయమని పిలిస్తే, ఈరోజు ప్రార్థన చేస్తున్నారు, ఖచ్చితంగా దేవుడి మందిరానికి 2000 ఇస్తారనుకుని, ప్రార్థన కాదు నా మనసు ఉన్నది, ప్రార్థన కాదు. వాళ్ళు ప్రార్థన చేయాల్సిన మాట నిజమే, కానీ ప్రార్థన చేస్తే వాళ్ళ 2000 కానుక ఇస్తారేమో అనుకుంటున్నాడు. కానీ 2000 కానుక ఇవ్వడం లేదు. ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన మందిరాన్ని, తన పని నిలుపుదల చేసిన వాడు నెరవేర్చాడు.
ప్రభునంతా నీ నోటి స్వేచ్ఛార్పణ పలికావా, ప్రార్థనలోను అంతరంగంలోను ప్రభుని పలికావా, దాన్ని మర్చిపోకూడదు సుమా. నిత్యము నిలిచేవారన్నమాట మన వంశము, మన ఇంటి పేరు, మన వంశావళి సామాన్యమైనది కాదు. ప్రభునందు మొక్కుబడి చేసుకుని అర్పించకుండా ఉండదు. మనసులో అనుకుని ఇది తూచి అనుకోవద్దు. మా చిన్నప్పుడు ఆటలో తూచి చెప్తే ఆట నుంచి వాడు బయటికి వెళ్ళిపోయినట్టు. దేవుడి దగ్గర చాలా సుమా, నువ్వు చెప్పిన మాటలు ఖచ్చితంగా దేవుడు వింటాడు. తూచి చెప్పడానికి లేదు. భక్తుడు అంటాడు, నాయన యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించయ్యా. రెండో బాబు ఇంకొక మంచి మాట భక్తుడు చెప్తాడు, నీ న్యాయ విధులు నాకు బోధించు. అంటే ఇప్పుడు నెరవేరుస్తానేమో, ఇప్పుడు నెరవేరుస్తా. ఇక ముందు కూడా నా నోటి స్వేచ్ఛార్పణ నేను పలికినప్పుడు ప్రార్థనలోను, విజ్ఞాపనలోను, స్తుత్యాగంలోను, రోదనలోను నేను మనస్సులో అనుకున్నది పలికినవి నేను మర్చిపోకుండా ఉండటానికి నీ న్యాయ విధులు నాకు కావాలా. దేవుని న్యాయ విధులు నాకు కావాలా. అయ్యా పేరు అన్నానులే కానీ దాన్ని తూర్చెలిచ్చానయ్యా, ఐఎమ్ నాట్ గిల్టీ, నేను చేసినట్టు ఏం బాధపడలేదు అనడానికి వీలు లేనే లేదు. భగవంతులారా మన విజయవాడలోనే చాలా కాలం క్రితం జరిగిందండి మీటింగ్ పర్మిషన్ కొరకు పట్టుమట్టు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు సిఐ గారు సంతానికి వెళ్తుంది. వాళ్ళు ఒకసారి వెళితే ఇద్దరు భార్య భర్తలు నిలబడినారు. అయితే అక్కడ ఉన్న కేసు ఏంటంటే కారుని ఇంకో కారు రాసుకుంటూ వెళ్ళిందంట. వెళ్తే కేసు పెట్టారు వాళ్ళు. ఇద్దరు భార్య భర్తలు మర్యాద పిలుస్తారు. భార్య భర్తలు చాలా ధైర్యంగా నిలబడ్డారు. సుమా సిఐ గారు ఎస్ఐ గారు అడుగుతుంటే, ఈ అమ్మ ఉంది కదా సార్, కారు నా పేరు మీద ఉన్నమాట నిజమే, కానీ కారు నేను నడపలా, ఈయన నడుపుతున్నాడు, ఈయన రాసుకుంటూ వెళ్ళాడు, కాబట్టి ఈయన తప్పు చేశాడు కానీ నేను తప్పు చేయలే. ఆ ఎస్ఐ గారు సిఐ గారు నిజమే అన్నమాట, కానీ కారు నీ పేరు మీద ఉందిగా, నోటీసులు ఇచ్చినా ఫైన్ వేసినా కట్టాల్సిన ఎవరు కట్టాలంట, నీవు కట్టాలి. పలికామో ఎప్పుడేదో, కానీ ఇప్పుడు దాన్ని నెరవేర్చేది లేదు, తూచనుకుంటానికి ఛాన్స్ లేనే లేదు. అందుకే భక్తుడు అంటాడు, నీ న్యాయ విధులు నాకు అనుకుని తప్పిపోకుండా, మాట పలికి తప్పిపోకుండా, ఆయన చిత్తము చొప్పున ఆయన సన్నిధానంలో నిత్యము నిలిచి ఉండి ఫలించటానికి నేను మంచి ద్రాక్షావల్ని, తీగులు మీరు నాలో ఉన్న ప్రతి తీగే ఫలిస్తుంది. ఫలించటానికి ఇట్స్ ఐఎమ్ నాట్ గిల్టీ, హి డిడ్ దట్ రాంగ్ అంటానికి ఛాన్స్ దేవుని దగ్గర. పోలీసులు వదిలిపెడతారా? 50,000 అంటారు. అక్కడ నుంచి బేరం కుదిర్చుకొని కిందకి సర్లేండి ఒక 5,000 చేరుకోండి, కేసు అకౌంట్ చేసేస్తాం. 5,000 చలానే ఏమీ ఉండదు. కానీ దేవుని దగ్గర ఇటువంటి బేరాలు ఉండవు, ఇటువంటి బేరాలు లేవు. ఉన్నది ఉన్నట్టుగానే పౌలు భక్తుడు శ్రమలను మించి, శోధనను మించి సంఘమును స్థాపించి ఈనాటికి జీవమును జీవ వెలుగును బోధించే భక్తుడుగా జీవించుకున్నాడు. మోషే భక్తుడు కొంతకాలము కొరకు మరొక మాట అనిపించుకుంటారు. ఈ లోక ఆశీర్వాదము కొరకు మనం తప్పిపోవటానికి ఇష్టపడిన వాడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ సంగమా మనము కూడా ఈ లోక శ్రమలతో, దేవుని ప్రజలతో శ్రమలు జరుపుకుని జీవం పొందడానికి మాత్రమే చూద్దాం. దేవుని నిత్య సన్నిధానం నిత్యము నిలిచి ఉండటానికి దేవుని కొట్టులో వెళ్తాం, దేవుని సన్నిధానం జీవిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చదువుకుంటున్నాం. 5వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభువారు అంటున్నారు కదా దేవుని వాక్యంలో 5వ వచనం, సాత్వికులు ధన్యులు, ఓ సాత్వికులు. గట్టి చెప్పలేంటండి, నేను తీసి పెట్టుకున్న గట్టి చదవగలను. సాత్వికులు ధన్యులు, తర్వాత
ఇప్పుడు మోషే భక్తుడు సాత్వికుడా కాదా? దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడా కాదా? తాను అప్పగించబడి పనంతట్లో యథార్థవంతుడా కాదా? ఇశ్రాయేలీయులు సణుగారు, గొడిగారు, తిరుగుబాటు చేశారు. ఈ రోజున బూతులు తిట్టుకుంటారు కదా, బూతులు కూడా తిట్టారు ఆ రోజులో హిబ్రీ భాషలో, తెలియదు మనకి. మోషే భక్తుడు సాత్వికుడా కాదా? పలకండి. సాత్వికుడే. మోషే భక్తుడు నాయకుడు, సాత్వికుడు. కాబట్టి ఇశ్రాయేలీయులను స్వతంత్రించుకున్నట్టి నాయకుడు ఇశ్రాయేలీయులను శ్రమదాస్యంలోని వాళ్ళు తేరు ప్రవహించి కానాను దేశంలోకి తీసుకువెళ్ళడానికి నాయకత్వం వహించాడు. ఆ బాధ్యతను అప్పగించిన వాడు పరమ తండ్రి. ఓ తోడుకున్నవాడు పరమ తండ్రి. జయమునిచ్చిన వాడు పరమ తండ్రి. యుద్ధము యెహోవాను సెలవిచ్చి మీరు సణుకుతుంటే, వణుకుతుంటే, కంగారు పడుతుంటే పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే, ఆయన మాట మోషే ఈ మాట చెప్పు, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను మీరు కమిటీ అన్నడు కూడా యెహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. మన పక్షముగా యుద్ధము చేస్తాడు. అయితే ఇక్కడ ఒక మంచి మాట మీతో మనం చేయండి. మన కుటుంబంలోనే ఎవరో కుమారులు ప్రార్థన వస్తున్నారు, ఎవరో కుమార్తెలు ప్రార్థన వస్తున్నారు, కొన్ని కుటుంబాల ప్రార్థన వస్తున్నారు. దేవుని బిడ్డ మన పరమ తండ్రి, పరమ రక్షకుడు వీరి పక్షముగా యుద్ధము చేసి వీరి జీవయాత్రలో కుటుంబం అయితే కుటుంబం, ఎవరి కుమారుడైతే ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తె అయితే ఎవరి కుమార్తె తన జీవితంలో శుభకార్యము, మేలు కార్యము, ఆశీర్వాద కార్యము, దీపస్తంభం మీద నిలబెట్టవలసిన పరిశుద్ధ కార్యము జరిగించడానికి నీవు నేను ఏం చేయాలంటే దైవ చిత్తముతో ఉన్నటువంటి పోరాటమును మర్చిపోవద్దు. ఇంకొక మాట కూడా చెప్తా, ఎప్పుడైతే ప్రార్థన మోకరిస్తామో అప్పుడే ఇంకోటి రెడీ ఉంటుంది. ఏంటది? అందరికి నేను కూడా ఎటువంటి బడిలో ఉన్నవాడిని. ఎప్పుడైతే ప్రార్థన మోకరిస్తాం అప్పుడే గట్టి చెప్పకూడదు. నిద్ర ఎక్కడి నుండి వస్తే ఊపుకుంటూ వస్తుంది. ఇంకా ఎప్పుడైతే దైవ చిత్తమైన ప్రార్థన చేయాలంటే వాడు రెడీగా ఉంటాడు. ఎంతసేపు రా బాబు నీ భక్తి అని చెప్పి మా తండ్రి గారు వచ్చినప్పుడు లక్ష్మీ గారు ఒక ఆయన ఉండేవాడు. వచ్చి ఆయన సాక్ష్యం చాలా గొప్పది. ఒంటి మీద గొర్రెలు మనం మేపుకునే పెద్ద చాలా చాలా చేసి తీసుకుంటారు కదా బాబు అంటే వస్తే ప్రార్థన చేస్తే అవన్నీ రాలేదు. వచ్చి తాటాకులు మందిరం కదా ఫోన్ చూసుకున్నాడు. కూర్చుంటంతోనే ఊగేవాడు. కూర్చుంటంతోనే చూసి మా చిన్న నాకు ఓయ్ లక్ష్మయ్య ఏం చేస్తాను, అది వచ్చి మీద కూర్చున్నాను ఏం చెప్పంట. ఏంటంటే ఎవరు వచ్చి కూర్చున్నది నిద్ర దేవమంట వచ్చి మీద కూర్చుంటుందంట. వచ్చి కూర్చోని ఏం చేశాను చేసుకుంటే ఈ పార్టీగా గట్టిగా ప్రార్థన చేసుకున్నాయ్యా. గుళ్ళకి వచ్చినప్పుడు అనవసరంగా నిద్ర బాగుపడదు, అనవసరంగా స్థితి లేకుండా పాడకూడదు, క్రమం లేకుండా ఇదిగో పిల్లలు తగ్గ మాట్లాడుకుని నవ్వుకున్నారు నవ్వుకోకూడదు. నేను చెప్పకోకుండా వాళ్ళందరూ ఎవరికి వారు లైన్లో కూర్చోవాలని ఎవరు చేసుకోవాలి ప్రార్థన. ఈ పార్టీ గారు ప్రార్థన చేసుకోవాలి. గుళ్ళో కూర్చోకపోతే ఎట్లా? ఇది కాదు. ప్రభునందుకులారా సాత్వికత దేవాత్మలో మనం ఇప్పుడు చదువుకున్నాం. సాత్వికులు ధన్యులు, వారు ఏం స్వతంత్రించుకుంటున్నారు? హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకునే ఆధిక్యత ఇచ్చాడు. ఈ పరిశుద్ధ పోరాటంలో, ఈ యుద్ధ భూమిలో ప్రభునందుకులారా యుద్ధ భూమిలో వినిపించి చూడదే, అవిశ్వాసానికి కావదే, దేవుని కృపను పోగొట్టుకోవద్దే, ఈ ప్రాంతాన్ని మనం పోగొట్టుకోవద్దే. భూలోకం స్వతంత్రించుకోవాలా? ఎల్లప్పుడూ కూడా సాత్వికులుగా ఉండు. సాత్వికతను ధరించుకో. దేవుని అడిగితే నీకు ధరింపు చేస్తాడు. నీవు ధరించుకోవాలంటే కుదరదది. దేవుని ద్వారానే, సంఘ ప్రార్థన ద్వారానే. అందుకే ఒక వాక్యాన్ని యెషయా భక్తులు ప్రవక్త రాసిన చదువుకున్నాం. నా చేతుల్లో నేను చెక్కిన నీ ప్రాకారము నా ఎదుట ఎల్లప్పుడూ ఒక రోజా 2 రోజుల
కాదు. మనము జీవించినంత కాలము మన ప్రాకారములు, మన అడుగులు, మన చూపు మాటలు దేవుని ఎదురు కనబడుతున్నాయి. చూచుచున్న దేవుడు తన చిత్తములో జంప చేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని ప్రియ సంతానము దేవుని కొట్టులో వర్ధిల్లటానికి సాత్వికముగా ప్రభునందుకున్నారా లోకమును దేవుడిచ్చే బహుమానమును స్వతంత్రించుకుంటానికి ఆయన మనం నడిపించేవాడు ఉన్నాడు. అందుకు యోగు భక్తుడు ఒక మంచి మాట పలుకుతున్నాడు, సెలవిస్తాడు తన అనుభవం. యోగు గ్రంథం అండి 8వ అధ్యాయం అండి 8వ అధ్యాయం అండి 8వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటున్నాం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు. హల్లెలూయా. ఆలోచించుకో. లోపల కూడా చెప్తారు, కష్టం వస్తే ఏంటోనయ్యా మా ఇంత వంటి ఒక్కరికి అన్యాయం చేసే బుద్ధి ఎవరికి అన్యాయం చేయను అయ్యా. ఒకరికి అనుకోము, ఒకరికి మేము తీసుకున్నాము కూడా. ఎందుకు వచ్చిందో ఈ కష్టం మాకు? ఆ లెక్క ఎవరు చెప్పాలబ్బా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. గుడివాడలో మా రక్త సంబంధికులు చెప్తుంటారు. ఈ మధ్య మా రక్త సంబంధికురాలు ఒక ఆమె ఫోన్ చేస్తుంది. చాలా 4-5 నెలలు అయిపోయింది. వీళ్ళు మంచి ఉంగరాన్ని తీసి అట్లా ఎదురుగా ఉన్న ఈ కార్నర్లో గ్లాసు పెట్టించుకున్నాం కదా. ఇప్పుడు ఆ గ్లాస్ మీద పెట్టి బంధువులు వచ్చారు కదా అని టీ ఇవ్వడానికి, టీ తర్వాత వంట చేయడానికి కడబడుతుంటే వంట చేసేటప్పుడు మధ్యలో గుర్తొచ్చినట్టు ఉంగరం ఈ మధ్య చేయించాను, అక్కడ పెట్టాను అని వచ్చి చూస్తే ఆ ఉంగరం అక్కడ కూర్చుని బిడ్డలు అడిగింది దేవుని, ఇక్కడ కూడా ఇక్కడే ఉంగరం పెట్టాను, ఏమైందిరా అన్నాడు. అబ్బాయి మేము చూడడం, నువ్వు టీచావు, తాగావు, నువ్వు మరి వంట చేస్తావు, కూర్చుని కాబట్టి చెప్పుకున్నావు. ఆ బిడ్డ కావాలా? 2వ మనిషి ఇంట్లోకి రాలా, అడదత్తి ఇంకెవరు చేస్తారు కావాలా? ఏం చేస్తాము? కాబట్టి మనది కాంతి మన కోసము ఇక్కడ ఎందుకు గుర్తుంటే ఆలోచించము. దేవుడు యథార్థవంతుని చేసేవాడు, యథార్థవంతుడు ప్రభునందుకులారా. దేవుని సంగమ ఆత్మీయ పోరాటములో దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటి మనం యథార్థవంతులుగా అయితే, సాత్వికులుగా అయితే, భగవంతుడు లోకమును ప్రేమించకుండా దేవుని వైపు చూసేవారు ఉంటే మనం నిలబడేవారము. మన దేవుడు మనం త్రోసేవాడు కాదు, భూమిని స్వతంత్రించుకునేవాడు. ఈ లోకంలో శ్రమ రావచ్చు కాక, కానీ పరమందు నిత్య ఆశీర్వాదము, కృపను, బహుమానము సిద్ధపరిచి ఉంచున్నాడు. ఆ బహుమానం కొరకు ప్రభునందుకులారా సంసిద్ధులుగా జాగ్రత్తగా జీవించేటువంటి వాడుగా మనం ఉందాం. మన్నుగా చేసిన దినమందు ఈ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళే మాట నిజము. అప్పుడు దేవుడు గుర్తించి మనం పిలిచే మాట కూడా నిజము. పిలువబడే గుంపులో ఉన్నామా? లేకపోతే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, నరులను యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను నిర్మాణం చేశాడే, కానీ తన యాత్ర అంతా కూడా తన సచిత్తానుసారమైంది అని ఒక మంచి మాట. ఒక మాట చదువుకున్న సమయం వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథం ప్రభునందుకులారా, దావీదు కీర్తనలు, సామెతలు ప్రభునందుకులారా, పరమగీతము ముందు ఉంటుంది, సామెతలకు పరమగీతానికి మధ్యలో ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుతాను చూడండి. ఇది ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఏమంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మానవులు ప్రభునందుకులారా వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. దేవుని సంఘము ఉన్న ప్రియులు కూడా
రకరకాలైన తంత్రాలు కల్పించుకున్నారు. వద్దు సుమా, మన వాక్యంలో చదువుకున్నాం, మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు నించి మరో యొక్క కుమార్తెగా కూడా చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. నాయకుడే ఈ నాయకత్వములో, భక్తుడే ఈ భక్తిలో, ఏర్పరచబడినవాడే ఏర్పరచబడిన వంశంలో సాత్వికుడే ఈ సాత్వికుడుగా భూలోకంలో స్వతంత్రించుకోవడానికి సాగి వెళ్ళాడు. మన జనాంగమును నడిపించాడు. దేవుని జనాంగం మనం కూడా ఈ రీతిగా సాగిన మన ఇంటిని మన కుటుంబాన్ని, మన ప్రియులను నడిపించి యథార్థవంతులను గుర్తిస్తాడన్నట. మనతో పాటు మన ప్రియులను గుర్తించడానికి నమ్మకమైన పరిశుద్ధమైన జీవితం జీవితం దేవుడు నిత్య బహుమానం మన కొరకు దాచిపెట్టాడు. తన కృపలో మనం వర్ధిల్లా చేస్తాడు దాకా. దేవుడు ఈ కొద్ది మాటలు పరిశుద్ధ వాకు మన వినికిడిలో దూరం నింటున్న వారికి వేలుగా మారుస్తాడు దాకా. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం. మోషే భక్తుడు ఈ లోక భోగము ఆశీర్వాదము గంతరించక నీ ప్రజలతో ఉన్నటువంటి బాధ్యత, శ్రేష్టత, దీవును కోరుతూ సమర్థిస్తున్నాడు. మేము కూడా ఈ లోకంలో శ్రమ ఎదుర్కొంటూ జయమును సాత్వికతను నీ యొక్క నిలుచుండే బాధ్యతను నీ మా ప్రాకారం ఎల్లప్పుడూ మీదుతో ఉండగా మా నోటి ద్వారా వచ్చే స్వేచ్ఛార్పణను మీరు అంగీకరించగలందుకు నీ న్యాయవిధులు మేము నేర్చుకుంటూ ఈ లోకంలో సంఘంలో సాగిపోవడానికి మాకు నేర్పించమని, ఈ వాక్కును బట్టి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.